ఎవరూ ఊహించని విధంగా దారుణ ఓటమితో కష్టాల్లో ఉన్న వైసీపీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కష్టకాలంలో పార్టీని నడిపించే నాయకత్వం వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షుని స్థానాల్లోకి కీలక నాయకులను తీసుకొస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాకు కూడా సీనియర్ నాయకుడైన అనంత వెంకట్రామిరెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం కొందరు ప్రయత్నాలు చేసినా వైసీపీ అధినేత జగన్ మాత్రం సీనియర్ నేత అనంత వైపే మొగ్గు చూపారు. జిల్లాలో చాలా మంది పేర్లు పరిశీలించినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనంత వెంకట్రామి అయితేనే సమర్థుడన్న అభిప్రాయానికి వచ్చారు. జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉండగా అన్నింటిలోనూ ప్రస్తుతం కూటమి అభ్యర్థులే గెలిచారు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఎదుట చాలా సవాళ్లు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వైసీపీలోని చాలా సీనియర్ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి 4 సార్లు ఎంపీగా, 1 సారి ఎమ్మెల్యేగా పనిచేశారు. జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు ఉంది. జిల్లాలో ఎవరితోనూ ఆయనకి అంతర్గత విభేదాలు లేవు. చిన్న చితికగా ఉన్నప్పటికీ ఆయన అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉండడంతో అధిష్టానం అనంత వెంకటరామిరెడ్డి వైపు పార్టీ మొగ్గు చూపింది. సుదీర్ఘ అనుభవం ఉన్న అనంత వెంకట్రామిరెడ్డికి బాధ్యతలు అప్పచెప్పడంపై ప్రస్తుతం హర్షం వ్యక్తమవుతోంది.